నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సాధువులకు దివ్య దృష్టి ఉంటుందా? సాధారణ మనుషులు చూడలేనివి సాధువులు చూడగలరా? అలాగే యోగులు దైవిక శక్తిని గ్రహించగలరా? ఇలాంటివి మనం ఎన్నో విన్నాం, కానీ ఇప్పటి వరకు చూసామా? దీనికన్నా ముందు సాధువులు, యోగులు దివ్య దృష్టి కలవారని, వాళ్ళు అతీంద్రియ శక్తుల్ని, అతీంద్రియ విషయాల్ని చూడగలుగుతారు అని, ముఖ్యంగా దైవిక శక్తుల్ని గ్రహించగలరు అని మన పురాణాల్లో ఉంది. మనం చదివాం, విన్నాం. ఇలాంటి ఒక అద్భుతమైన ఘటనే ఎక్కడో కాదు, మన తెలంగాణలోని మంచిర్యాల జిల్లా ముల్కల మండలంలో జరిగింది. ఆ సంఘటన ఏంటో ఈరోజు తెలుసుకుందాం. మంచిర్యాల జిల్లా ముల్కల మండలంలో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఒక అతీంద్రియ శక్తి గురించి సాధువులు దివ్య దృష్టితో చూసి ముందే చెప్పడం జరిగింది. వివరాల్లోకి వెళితే, మంచిర్యాల జిల్లాలోని గోదావరి పరిక్రమ యాత్రలో భాగంగా అయోధ్య శ్రీ రామ మందిరం నుంచి ఒక పూజారితో పాటు వారణాసి ఉత్తరప్రదేశ్ కి చెందిన పీఠాధిపతులు, సాధువులు 4 రోజుల కిందట మంచిర్యాల జిల్లా ఆ ముల్కల మండలానికి వచ్చారు. అక్కడున్న గోదావరి పుష్కర ఘాట్ కి వాళ్ళంతా వెళ్తూ ఆ సాధువులంతా ఒక్క క్షణం ఆగారు. ఆగి కళ్ళు మూసుకొని ఒక ప్రదేశాన్ని చూపిస్తూ అక్కడ ఏదో దైవిక శక్తి ఉంది అని అక్కడున్న స్థానికులతో చెప్పారు. అది విన్న స్థానికులు, వాళ్ళతో పాటు నడుస్తున్న వాళ్ళందరూ కూడా ఆ స్వాములు, సాధువులు ఏదో ఒకటి చెప్తున్నారులే అని అనుకుని ఊరుకున్నారు. కానీ అందులో ఒక్కరిద్దరు మాత్రం ఎందుకైనా మంచిది, వాళ్ళు చెప్పినందుకు తవ్వి చూద్దామనుకున్నారు. అనుకున్నదే తడవు. ఆ స్థల యజమానితోని పర్మిషన్ అడిగిండ్రు. పర్మిషన్ తీసుకొని సాధువులు చెప్పిన ప్లేస్ లోనే తవ్వడం ప్రారంభించిండ్రు. ఒక్కో అడుగు తవ్వుతున్న కొద్దీ అక్కడ గుమికూడిన స్థానికుల్లో, అక్కడికి వచ్చిన వాళ్లల్లో, ప్రజల్లో, మామూలు భక్తుల్లో అందరిలో కూడా ఒక తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అదే పనిగా చూస్తూ ఉన్నారు. 3 అడుగుల లోతు తవ్వగానే ఆ గుణపానికి ఒక రాయి తగిలింది అని తెలిసే విధంగా కనేల్మనే ఒక శబ్దం వచ్చింది. అందరూ చాలా ఉత్కంఠగా చూస్తూ ఉన్నారు. ఆ శబ్దం వచ్చిన చోట మళ్ళీ గుణపం పోటు పడకుండా మట్టిని తవ్వడం ప్రారంభించిండ్రు. కొంత మట్టి తవ్వగానే ఒక అద్భుతమైన దృశ్యం, అక్కడున్న వాళ్ళందరికీ రోమాలు నిక్క పొడుచుకునే దృశ్యం. మనం వింటుంటే కూడా నిజానికి రోమాలు నిక్క పొడుచుకునే దృశ్యమే. ఎన్నో వింటూ ఉంటాం, చాలా మంది చాలా లైట్ తీసుకుంటూ ఉంటారు. ఈ స్థానికుల్లో కూడా ఒక్కరిద్దరు మాత్రమే ఎందుకైనా మంచిది అని ముందుకొచ్చారు. తవ్వడం, వాళ్ళ స్థల యజమానిని పర్మిషన్ తీసుకొని తవ్వడం ప్రారంభించిండ్రు. వాళ్ళు ఏదైతే ఒక మంచికి కోరుకొని ఏదైతే చేశారో అదే అద్భుతమైన ఘటన. నిజానికి అందరికీ ఆ అదృష్టం దక్కదు. అమ్మవారి రూపం, అది కూడా సింహం మీద కూర్చున్న అమ్మవారి ఒక విగ్రహం. ఆ తవ్వడంలో ఆ గుణపం పోటుకు తగిలి ఆ మట్టిని తవ్వగానే బయటికి వెళ్ళింది. అసలు ఈ ఘటన మన తెలంగాణ జిల్లా మంచిర్యాల ముల్కల మండలంలో జరిగింది. సాధువులకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. వాళ్ళకున్న ఏకాగ్రత, దివ్య దృష్టితో వాళ్ళు నిజంగా కొన్ని దైవిక శక్తుల్ని చూడగలరు, గ్రహించగలరు అని ఉన్న మన పురాణాల్లోని మాటలకి ఇది ఒక అక్షర సత్యం. ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఆ విషయం తెలిసిన మంచిర్యాల చుట్టుపక్కల నుంచే కాదు, నిజానికి రాష్ట్రం నుంచి కూడా తండోపతండాలుగా వేల మంది అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతమంతా ఒక స్వయంభూ విగ్రహాన్ని బయటికి తీసిన ఒక నెలవుగా మారింది. స్వయంభూ టెంపుల్ లాగా అది అవతరించబోతుంది. అక్కడే అమ్మవారు సింహ వాహనంపై అమ్మవారి రూపం, అమ్మవారి విగ్రహం ఏదైతే బయటికి వచ్చిందో అదే ప్లేస్ లో అమ్మవారికి ఒక శాశ్వతమైన మంచి ఆలయాన్ని నిర్మించాలని ఆలోచనలో ప్రస్తుతం ఉన్నారు. మొత్తానికైతే ఈ అద్భుతమైన ఘటనని చూడడానికి మన రాష్ట్ర నలుమూలల నుంచి కూడా మంచిర్యాలకు భక్తులు
క్యూ కడుతున్నారు. ఎన్నోసార్లు మనం ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. నిజంగా చాలా మంది భక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, లేకపోతే ఏదైనా వెంటనే నమ్మలేని వాళ్ళు వీటిని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ సాధువు కళ్ళు మూసుకుని 3 అడుగుల లోతు, అది కూడా మనకు ఏ రకంగా కూడా మనం సంకోచం అవసరం లేని విధంగా 3 అడుగుల లోతులో మళ్ళీ కొంత మట్టి తవ్వితే అమ్మవారి విగ్రహం బయటికి రావటం. ఇదొక అద్భుతమైన ఘటన మన తెలంగాణలో జరిగింది. సింహ వాహనంపై ఉన్న అమ్మవారిని చూడడానికైతే భక్తులు తండోపతండాలుగా వెళ్తున్నారు. మన తెలంగాణలో ఒక మంచి స్వయంభూ ఆలయం మనకు కొద్ది రోజుల్లో దర్శనం ఇవ్వబోతుంది. ఇది ఒక మంచి విషయం. పల్లవి టీవీ ద్వారా మన భక్తులకి, పల్లవి టీవీ భక్తులకి ఈ విషయాన్ని తెలపాలి అనే ఒక సదుద్దేశంతో మనం ఈరోజు ఈ టాపిక్ తీసుకున్నాం. థ్యాంక్ యూ.